ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఎక్సర్సైజ్ 4.2 కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 4.3కి ముందున్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి 4.3, అదే ఎగ్జాంపుల్ సమ్స్ అండి. ఎగ్జాంపుల్ 7, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² మైనస్ 4x + 3 అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. అంటే మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే డెల్టా ఈజ్వల్ టు, మనం ముందు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం కదండి, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b² - 4ac, దీన్నే డిస్క్రిమినెంట్ అంటారు. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయండి. అలాగే డెల్టా ఈజ్వల్ టు 0 అయితే రియల్ రూట్స్ ఆర్ ఈక్వల్. డెల్టా లెస్ దెన్ 0 అయితే నో రియల్ రూట్స్. ఈ మూడు నేచర్ ఆఫ్ ద రూట్స్ అండి. ఇవి మనం ముందు కాన్సెప్ట్ చెప్పుకున్నాం. కాబట్టి ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2x² - 4x + 3 = 0 అండి. దీనికి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే దీన్ని డెల్టా వాల్యూ, డిస్క్రిమినెంట్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ విత్ ax² + bx + c అండి. అంటే a కంపేర్ చేస్తే a ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుంది, b -4 అవుతుంది, c 3 అవుతుందండి. దాని నుంచి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా b² - 4ac అంటే b² అంటే -4 హోల్ స్క్వేర్ -4 × 2, c అంటే 3 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 16 - 24 అండి. అంటే -8 లెస్ దెన్ 0 అంటే డెల్టా వాల్యూ లెస్ దెన్ 0 అయింది. కాబట్టి నో రియల్ రూట్స్, ఓన్లీ ఏమొస్తాయంటే ఇమాజినరీ రూట్స్ వస్తాయి. కాబట్టి ఏ పోల్ హ్యాజ్ టు బి erected at a point on the boundary of a circular park of diameter 13 meters in such a way the difference of its distance from the two diametrically opposite fixed gates A and B on the boundary is 7 meters. Is it possible to do so? Yes. At what distance from the two gates should be పోల్ బి ఎరెక్టెడ్? అంటే మనకి ఒక సర్క్యులర్ పార్క్ ఉందండి. డయామీటర్ ఎంత అంటే 13 మీటర్స్. అంటే ఆ డయామీటర్ అదే పార్కు మీద సరిహద్దు మీద ఒక పోల్ స్తంభాన్ని నాటుదాం అనుకున్నారు. కాబట్టి మనకి మామూలుగా అయితే ఒక పార్కు డయామీటర్, ఒక పార్క్ ఉంది, ఆ పార్కు డయామీటర్ ఎంత అంటే ఇది 13 మీటర్స్ అండి. అంటే ఇక్కడ ఈ సరిహద్దు మీదే పోల్ హ్యాజ్ టు బి ఎరెక్టెడ్ అట్ ఏ పాయింట్ ఆన్ ద బౌండరీ ఆఫ్ సర్క్యులర్. అంటే దీని మీదే మనకి ఒక పోల్ని పి అనే ఒక పోల్ని నాటుదాం అనుకున్నారండి. అంటే మనకి ద డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ డయామెట్రికలీ ఆపోజిట్ ఫిక్స్డ్ గేట్స్ అంటే మనకి ఈ డయామీటర్ మీద ఉన్న పాయింట్స్ వద్ద ఏ అండ్ బి వద్ద గేట్స్ అమర్చారండి. గేట్స్ ఏ అండ్ బి ఆన్ ద బౌండరీస్ డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్ అన్నాడు. అంటే వీటి మధ్య
డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్ ఎంత అంటే 7 మీటర్స్ అండి. పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. అంటే దీని మీద పి అనే పాయింట్ మనం అసలు నాటగలమా లేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఒకవేళ నాటితే ఈ పి అనే పాయింట్ నుంచి ఏకి డిస్టెన్స్, పి అనే పాయింట్ నుంచి బీకి డిస్టెన్స్ అడుగుతున్నాడు అండి. అంటే ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. P be the location of the pole అండి. The difference of its distances from A and B is 7 meters. అంటే మనం ఇక్కడ PB is equal to ఇక్కడ మనకి పీబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకుంటే, ఈ డిస్టెన్స్ ఎక్స్ మీటర్స్ అనుకుంటే, అంటే డిఫరెన్సెస్ ఇచ్చాడండి. అంటే పిఏ మైనస్ పీబీ ఎంత ఇచ్చాడంటే 7 మీటర్స్ ఇచ్చాడు. అంటే దాని నుంచి మనకి ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పీబీ ప్లస్ 7 అండి. పీబీ అంటే మనం ఎక్స్ మీటర్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. ఇది పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7. అంటే మనకి ఇది అంటే పి అనేది అంటే ఏపీబీజీ 90 degrees అవుతుందండి. యాంగిల్ ఏపీబీజీ ఈజ్ 90 degrees అవుతుంది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ అండి. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ కాబట్టి మనకి ఈ పి అనేది 90 degrees చూపిస్తుంది. బై ద పైథాగరస్ థీరం నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అండి. అంటే మనకి ఏబీ స్క్వేర్ అంటే మనకి 13 హోల్ స్క్వేర్, పిఏ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ వచ్చింది ఎక్స్ ప్లస్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ పీబీ స్క్వేర్ అంటే మనం ఎక్స్ మీటర్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 169 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 14x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 169 ఇక్కడ 2x స్క్వేర్ 14x ప్లస్ 49. ఇప్పుడు దీన్ని యువతలు తీసుకొచ్చేస్తే మనకి ఏమొస్తుందంటే 2x స్క్వేర్ ప్లస్ 14x, ఇది యువతలకు వచ్చేస్తే మైనస్ అవుతుంది కాబట్టి 49 తీసేస్తే మైనస్ 120 వస్తుందండి. మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం 2 కామన్ తీసేస్తే అంటే ఎక్స్ స్క్వేర్ 6x 60 అండి. అంటే మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే కంపేర్ విత్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా వాల్యూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. దాని నుంచి బీ స్క్వేర్ అంటే 49 మైనస్ 4 అంటే 1 అండి. సి అంటే మైనస్ 60 ఏమవుతుందంటే 7 హోల్ స్క్వేర్ కదండి.
7 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుందంటే 49, ఇక్కడ 240 అంటే ఎంత అవుతుందంటే 218 అనండి. ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనకి ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 0 కాబట్టి రియల్ రూట్స్ ఉంటాయి, డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. కాబట్టి పాసిబుల్ అవుతుందా లేదా అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ రియల్ రూట్స్ వచ్చినాయి కాబట్టి ద పాసిబుల్ pole as to be erected, as to be అంటే పోల్ని మనం పాతొచ్చండి. మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే మనకి తెలుసు కదండి, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అండి. దాని నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి పీబీ డిస్టెన్స్ వస్తుంది, అలాగే పిఏ యొక్క డిస్టెన్స్ కూడా వస్తుందండి. అంటే మైనస్ బి అంటే మనం ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇక్కడ మైనస్ బి అంటే ఇది రాయాలి. మైనస్ బి అంటే -7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామండి ఇక్కడ మన, అంటే 289 అండి బై 2a. 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ -7 ప్లస్ ఆర్ మైనస్ ఇది 17 అండి బై 2. అంటే ఒకసారేమో మనం ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే అంటే ఇక్కడ 10/2 అవుతుందండి. అంటే ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఒక్కొక్కసారి ఎక్స్ మైనస్ తీసుకుంటే ఏమవుతుందంటే -7 -17/2 అంటే ఏమవుతుందంటే ఇక్కడ -24/2 అంటే -12 అవుతుంది. ఇక్కడ మనం డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ -12 తీసుకోండి. ఓన్లీ ఏం తీసుకుంటాం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే 5 తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ పీబీ యొక్క డిస్టెన్స్ అంటే పీ నుంచి బీకి డిస్టెన్స్ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. అలాగే పిఏ డిస్టెన్స్ అంటే ఎక్స్ ప్లస్ 7 అంటే 5 ప్లస్ 7 అంటే ఇది మీటర్స్లో కాబట్టి 5 మీటర్స్, ఇదేమో 12 మీటర్స్ అండి. అంటే పీ నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత అంటే 5 మీటర్స్. అదే పీబీ డిస్టెన్స్ పీ నుంచి బీకి డిస్టెన్స్ అంటే 5 మీటర్స్. అంటే పీ నుంచి ఏకి డిస్టెన్స్ అంటే 12 మీటర్స్ అండి. డిటర్మినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² - 2x + 1/3 = 0 and hence find the nature of its roots, find them if they are real అయితే అని చెప్పి ఇచ్చాడండి. అంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అంటే గివెన్ ఈక్వేషన్ మామూలుగా అయితే గివెన్ ఈక్వేషన్ 3x² - 2x + 1/3 అండి. అంటే ఇది కంపేర్ విత్ ax² + bx + c అండి. అంటే a = 3, b = -2, c = 1/3 అండి. డిస్క్రిమినెంట్ అంటే డెల్టా వాల్యూ b² - 4ac, b² అంటే -2 హోల్ స్క్వేర్ 4 ఇంటూ a అంటే 3 అండి, c అంటే 1/3. ఇక్కడ ఏమవుతుందంటే 4 - 4 అండి, ఇది =0. కాబట్టి ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అండి.
ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. దానికి మన క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించి మన రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అండి. అంటే -b అంటే ఇక్కడ -2 అండి. ఇక్కడ b² మైనస్ 4ac ఏమైందంటే 0 అయిపోయింది బై 2 ఇంటూ a అంటే 2 ఇంటూ 3 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2/6 ప్లస్ ఆర్ మైనస్ 0 అండి. అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటామండి. ప్లస్ 0/6 అంటే ఏమొస్తుందంటే 2/6 అవుతుంది, అంటే 1/3 వస్తుందండి. ఇంకోసారి మైనస్ తీసుకుంటే 2 మైనస్ 0/6, ఇక్కడ కూడా 2/6 వస్తుందండి. అంటే 1/3 రియల్ రూట్స్. ద రియల్ రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అవి రూట్స్ అంటే ద రూట్స్ ఆర్ ఏమవుతుందంటే 1/3, 1/3 అండి. 4.3 అండి. ఎగ్జాంపుల్స్ వేసాం ముందు. ఇప్పుడు ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్ అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి <0 అయితే నో రియల్ రూట్స్ కాబట్టి <0 అయినప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదండి. రూట్స్ ఆర్ రియల్ అంటే డిస్టింక్ట్ రియల్ రూట్స్ వచ్చినప్పుడు, రియల్ రూట్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, 1 or 2. మనకి సొల్యూషన్ చేద్దామండి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x² 3x + 5 = 0 అండి. కంపేర్ విత్ దేంతో కంపేర్ చేయాలంటే x² ప్లస్ మనకి జనరల్ ఫామ్ అండి ఇది. a అంటే 2, b అంటే -3, c అంటే 5 అండి. మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే b² మైనస్ 4ac, b² అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2, c అంటే 5 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 940 అండి. అంటే -31 <0 అండి. కాబట్టి డెల్టా <0 అయితే నో రియల్ రూట్స్ అండి. నో రియల్ రూట్స్ కాబట్టి మనం రూట్స్ ఏమి ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంటే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 3x² మైనస్ 4√3x ప్లస్ 4 = 0 అండి. కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c = 0 అండి. a అంటే 3, b అంటే -4√3, c అంటే 4 అండి. మనకి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా b² మైనస్ 4ac అండి. b² అంటే -4√3 హోల్ స్క్వేర్ 4 ఇంటూ 3 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 16/48 అండి. ఇది కూడా 48 కాబట్టి 0 అవుతుందండి. డెల్టా = 0 అయితే మనకి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అండి. మనకి రూట్స్ ఆర్ రియల్ అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే x = -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2 ఇంటూ a అండి. -b అంటే ఎంత అంటే -4√3. ఇక్కడ వాల్యూ ఎంత అయిందంటే 0 అయిపోయిందండి. 2 ఇంటూ a అంటే 3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే -4√3/6 అండి.
ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బి వాల్యూ అంటే ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది. 4√3/6 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 2√3/3 అవుతుంది. ఇంకొకటి కూడా అంతేనండి. ఇంకొకటి మనకి 2 రూట్స్ రావాలి కాబట్టి ఇంకొకటి కూడా ఏమవుతుందంటే ఒకటేమో ప్లస్ తీసుకున్నప్పుడు ఒకసారి మైనస్ తీసుకున్నప్పుడు అంటే ఇంకోటి కూడా 2√3/2 అండి. ద రూట్స్ ఆర్ ఏంటంటే 2√3/3 ఇక్కడ 2√3/3 given quadratic equation is 2x square minus 6x plus 3 is equal to 0. Compare with ax square plus bx plus c is equal to 0 అండి. అంటే a is equal to 2 అవుతుంది, b is equal to -6 అవుతుంది, c is equal to 3 అవుతుందండి. మనకి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac అండి. బీ స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ 4 ఇంటూ 36 మైనస్ 24 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అండి. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a అండి. అంటే మనం ఆల్రెడీ ఇక్కడ -b అంటే -6 అండి, ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac మనం ఫైండ్ అవుట్ చేసాం 12 అండి. ఇది ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటూ a అంటే 2 అండి. దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే 6 అవుతుందండి. ఇక్కడ దీన్ని 12 ఎలా రాస్తానంటే 4 ఇంటూ 3 అని రాయొచ్చు కాబట్టి ఇక్కడ 4 అవుతుంది. దీంట్లో నుంచి ఏం కామన్ తీస్తానంటే 2 కామన్ తీస్తానండి. 2 కామన్ తీస్తే మనకి 3 అండి, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ √4 అంటే 2 వస్తుంది కాబట్టి √3 అవుతుందండి. ఇక్కడ 4 అంటే ఇది 2 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ √3/2 అంటే ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలండి. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ తీసుకుంటే 3 ప్లస్ √3/2 మైనస్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ √3/2. ద రూట్స్ ఆఫ్ ద quadratic equation ఆర్ ఏమని రాస్తామంటే 3 ప్లస్ √3/2 3 మైనస్ √3/2 ఇదండి క్వాడ్రాటిక్ రూట్స్. ఇది మనకి ఎక్సర్సైజ్ 4.3లో సమస్య చేస్తున్నామండి. ఇంకా మిగతా సమస్య కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.